అర్జున్ని పోలీసులు జీప్లో తీసుకెళ్తున్నారు. బయట వర్షం పడుతోంది. కాని అతని ముఖంలో మాత్రం ఎలాంటి భయం లేదు. అతని కళ్లలో ఒక నిశ్చయంతో కూడిన నిశ్శబ్దం కనిపిస్తోంది. ఇంకా ఏమీ జరగబోతుందో ఎవరికీ తెలీదు. కాని అర్జున్ మాత్రం ఏదో ముందే ప్లాన్ చేసినట్టు కనిపిస్తున్నాడు. ఇక అక్కడ లక్ష్మణ్ గుండె దడదడలాడుతోంది. ఏం చెయ్యాలో అర్థంకాక అర్జున్నిచ్చిన నెంబర్కి కాల్ చేస్తాడు. హలో సార్, అర్జున్ అరెస్టయ్యాడు అని గబగబా చెప్తాడు. అవతల్నుండి వచ్చిన గొంతు మాత్రం చాలా కూల్గా ఉంది. లొకేషన్ పంపు, 10 నిమిషాల్లో అక్కడుంటా అని చెప్పి కాల్ కట్టవుతుంది. అంతలో పోలీస్ స్టేషన్లో అర్జున్ని లాకప్లో పెట్టేస్తారు. మల్హోత్రా ఫ్యామిలీ మీద చెయ్యి వేస్తావా? నీకు ఏమనిపించింది అని సీఐ కోపంగా అడుగుతాడు. కాని అర్జున్ మాత్రం చిరునవ్వుతో, తప్పు చేసిన వాళ్లమీద చెయ్యి వేయటం తప్పు కాదు సార్ అని సమాధానమిస్తాడు. ఆ మాట విన్న సీఐకి ఇంకా కోపం పెరుగుతుంది. కాని అర్జున్ మాత్రం ఏమాత్రం బెంగపడకుండా కూర్చుంటాడు. కొన్ని నిమిషాల తర్వాత పోలీస్ స్టేషన్ బయట ఒక బ్లాక్ ఎస్యూవీ ఆగుతుంది. దాన్లోనుంచి దిగిన వ్యక్తి స్ట్రెయిట్గా లోపలికి వస్తాడు. అతని అడుగుల్లోనే పవర్ కనిపిస్తుంది. అర్జున్ ఎక్కడా అని అడిగిన ఒక్క మాటతోనే అందరూ సైలెంట్ అవుతారు. అతను తన ఐడీ కార్డు చూపించగానే పోలీస్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ వ్యక్తి మాటల్లో ఉన్న అథారిటీ చూసి సీఐ కూడా తలవంచాల్సొస్తుంది. కొద్దిసేపటికే లాకప్ తలుపు తెరుచుకుంటుంది. నువ్వెళ్ళొచ్చు అని కానిస్టేబుల్ చెబుతాడు. అర్జున్ బయటకొచ్చి ఆ వ్యక్తిని చూసి చిన్నగా నవ్వుతాడు. లేటయింది అని చెబుతాడు. అవతల వ్యక్తి కూడా నీ పేషెన్స్ టెస్ట్ అయిందంతే అని సమాధానమిస్తాడు. అక్కడే బయట ఆనంద్ మల్హోత్రా కోపంతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంత ఈజీగా బయటకొస్తావా అనుకుంటున్నావా అని గట్టిగా అంటాడు. అర్జున్ అతనివైపు చూసి, గేమ్ ఇప్పుడే మొదలైంది అని చెప్పి ముందుకు నడుస్తాడు. ఆ క్షణం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇప్పటివరకు మల్హోత్రా గేమ్ ఆడితే ఇక నుంచి అర్జున్ గేమ్ మొదలవుతుంది. ఆ వ్యక్తి అర్జున్ దగ్గరికి వచ్చి, నీ నిజమైన ఐడెంటిటీ బయటపడితే వాళ్ళు తట్టుకోలేరు అని చెబుతాడు. అర్జున్ మాత్రం కాస్త నవ్వుతూ, సమయం రాలేదింకా అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను నడుస్తూ ఉండగా అతని కళ్లలో ఒక కొత్త ఫైర్ కనిపిస్తుంది. ఒక సాధారణ మనిషిలా కనిపించే అతను నిజానికి ఎవరో ఇంకా బయటపడలేదు. ఇంతలో అతని ఫోన్ మోగుతుంది. మిషన్ స్టార్ట్ చేయొచ్చు అనే మాట వినిపిస్తుంది. అర్జున్ ఒక స్మైల్తో ఫైనల్లీ అని చెప్తాడు. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కథ ఇప్పటినుంచి శబ్దం చేయబోతోంది.